గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే నేను అసెంబ్లీలో ఉన్నంత కాలం చంద్రబాబు అసెంబ్లీకి రాలేదు అంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? నిజమే అంటారు అది? అందరూ ప్రజలకు నమస్కారం. గడిచిన 10 ఏళ్ళుగా ఆయన ఎప్పుడు కూడా అసెంబ్లీకి రాను సందర్భం లేనేలేదు చంద్రబాబు గారు. వీళ్ళు అవమాన దిశగా మాట్లాడినప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారు, నేను సీఎంగానే వస్తాను, ఈ గౌరవ సభకు నేను రాను, గౌరవ సభకు వస్తాను ఒక నిర్ణయంతో వచ్చాడు. అట్నే గౌరవంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయాడు సభకి. అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి అందరూ గమనించారు. దాన్ని అతని మాటలు నమ్మే పరిస్థితులు జనం లేరు. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ మాటలు కానీ ఇది ఫేక్ బ్యాచ్, ఇదంతా అబద్ధం అనేది ఒక ముద్ర పడిపోయింది ప్రతి ఒక్క మనుషులు, ప్రతి ఒక్క ఓటర్లో. వాళ్ళు చెప్పే మాటలు వినే దిశలో ఎవరు లేరు. ఇది గమనించాలంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు కాబట్టి నేను రాను అంటాం, ఈయనదే చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మళ్ళీ అదీ కాక అసలు ఆ రోజు అసెంబ్లీలోనే ఏం జరగలేదు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరేమనలేదు, నేను రికార్డులు తెప్పించుకొని విన్నాను అని మళ్ళీ ఇది కవరింగ్ మాటలు ఎలా చూడాలంటారు? అదే అబద్ధం అంటేనే జగన్ అంటేనే అబద్ధం అని రుజువు చేసుకోవటం. అది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మొత్తం విన్నారా? అసెంబ్లీ రికార్డు చూసుకోమను. వాడికి మైండ్ చేంజ్ అయిందండి. మైండ్ చేంజ్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇమ్మీడియట్లీగా ఆహా అనేటట్టుగా అతను కట్టించిన హాస్పిటల్లో జగన్కి కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలని నేను కోరుకున్నాను. నిజం కట్టించాడనే చెబుతున్నాడు కదా ఆయన. ఇలా ఆగి చూసి ఆహా అనాలంటున్నాడు కదా. అదే ఇలా ఆగి చూసి ఆహా అనే హాస్పిటల్ కట్టించిన అతన్ని ఇలా మైండ్ సరి లేకుండా మాట్లాడుతున్నప్పుడు మరి అదే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించడం కరెక్టే కదా. మరి ఆయన చెప్పాడంటే అబద్ధం కాదని నమ్మేటువంటి వైసీపీ బ్యాచ్ కూడా ఉన్నారు కదా. అందుకని చెప్పి అదే హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్న అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డికి కానీ ఇంకా అరెస్ట్ కాబోయేటువంటి రోజాకి అయితే మరి ఎగరేసి చేయాలని వైద్యం ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి అప్పుడు ఆమెకి బాగా సెట్ అయింది బాడీకి. మామూలుగా అందరూ చేసిన జీవితం ఆమె సెట్ కాదు. ఎందువల్లంటారు? ఇక్కడ 17 మెడికల్ కాలేజీలు కట్టలేదంటారా? ఇటు బాపట్ల కానీ ఇవన్నీ మేము కట్టేసాం, పూర్తి చేసాం, చంద్రబాబు వచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంటున్నాడు కదా. అదేనండి, అతను ఎప్పుడు నిజం చెప్పాడని మనం అనుకుంటాం. కళ్ళతో జనం అందరూ చూస్తున్నా సరే కాదు అదే మూడో కాళ్ళు కుందేలు అన్నట్టు అనకటికి కూడా వాదన ఉంది. ఆ టైపుగా మాట్లాడే మాటలు అందరూ గమనించారు. ఇక ఈ మెడికల్ కాలేజే కాదు, అతను చెప్పిన మాట ఏ మాట కరెక్ట్ చేశాడు. మేము ఒకే రాజధాని కట్టుబడి ఉన్నాము అని చెప్పి గెలిచిన తర్వాత 3 రాజధాని మాట తప్పాడా? ఉద్యోగస్తులకి ఏముందన్న సిపిఎస్ వారంలో చేసేస్తా అన్నాడు. ఆ పరిపాలన వేరగొట్టించాడు అడిగితే ఉద్యోగస్తులు మొత్తాన్ని. రాజధాని రైతులు ఏంది మా సంగతి అంటే కనీసం పలకించిన దిక్కు లేదా? ఈ రకంగా చెప్పుకుంటా పోతే జగన్ చేసిన మోసాలు వారం 10 రోజులు చెప్పచ్చు. అట్లా ఉండే అనమాట. ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ఆ పార్టీని నమ్మేవాళ్ళు, జగన్ నమ్మేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి, మైక్ ఇవ్వట్లేదు కాబట్టి నేను రాను అసెంబ్లీకి అంటున్నాడు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, దడుచుకొని చిన్నపిల్లగా ఉన్నాడు, దడుచుకొని ఇంట్లోంచి బయటకు రావడం కదా, దడుచుకుంటాడు ఒక్కొక్కసారి. పిల్లిని చూసో లేకపోతే కుక్కను చూసి దడుచుకొని. అట్నే ఇప్పుడు చంద్రబాబు అనే పులిని చూసి దడుచుకొని అసెంబ్లీకి వచ్చి లేనిపోయింది ఆ పంజాబ్ దెబ్బకి బలైపోతాను, భయపడి రావట్లా. ఎందుకు భయపడని మనస్తత్వం అంటారు కదండి ఆయనది. ఎవరన్నారు? జగన్ అంత పిరికోడు ఎవరు లేడు. మరి నిజమైన దాని ఉన్నాడైతే వచ్చి చంద్రబాబు విసిరే సమస్యల పంజాబీని తట్టుకొని నిలబడి సమాధానం చెప్పమను. పులిలాగా మాట్లాడతాడు చంద్రబాబు. అదే పులిలాగా ఆ సమస్యలు పరిష్కారం విధంగా మాట్లాడమని వచ్చి అది మొత్త పులి రంగు వేసుకున్న పిల్లి. అంటే ఇక్కడ ఆ మాట అంటాం కాదు కానీ ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక నాకు మైక్ ఇవ్వరు అనేది ప్రధానంగా ఆయన చెబుతుంది. కానీ ఇక్కడ స్పీకర్స్ ఇద్దరు చెబుతున్నారు, రఘురామకృష్ణరాజు గారు కానీ, లేదంటే కనుక అయ్యన్న పాత్రుడు గారు కానీ, లేదంటే శాసనసభ వ్యవహారాల పక్ష మంత్రి అయిన పయ్యావుల కేశవ్ గారు కానీ, వీళ్ళందరూ చెబుతున్నారు తగినంత సమయం కేటాయిస్తాం మీకు, మీరు రావచ్చు కదా అంటున్నా సరే ఎందుకని వెనకడుగు వేస్తున్నారు అనుకోవచ్చు అంటారు. వీళ్ళు స్పీకర్లు చెప్పినా, ఒక స్పీకర్లు ఇచ్చినా, ఒక స్పీకర్ ఒక మైక్ ఇచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడే మనస్తత్వం అతను కాదు. అతనికి తెలుసు ఏ కాడికి గొడ్డలు చించుతాం, అది బిగుతాం, ఇది బిగుతాం అంటే స్పీకరే కాదు అసలు ఎవరు ప్రజలు కూడా వినరు ఆ మాటలు. అట్నే వాళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడే సక్రంగా కమ్మంగా ప్రతిపక్షవాద ఏ పని ఇచ్చినట్టుగానే వాళ్ళకి మైక్ ఇచ్చే అవకాశం ఉంది. అంత మంచి ఆలోచన గల ప్రభుత్వం ఇప్పుడు ఉంది. కానీ వాళ్ళు ఆ దిశగా మాట్లాడరుగా పొడుస్తాం, చించుతాం, వాళ్ళని లాగుతాం అంటే ఎవడిస్తాడు మైకు?
ప్రజల సమస్య ఏంది, ఆ సమస్యకి పరిష్కారం ఎట్లా చేయాలి, పథకాలు ఎవరికి అందట్లేదు, నిజమైన ప్రజలకు పథకాలు ఎందుకు అందట్లేదు, అందరిని ఎవరి నుండి వాళ్ళ పేర్లు చెప్పాలా. అప్పుడు మామూలుగా చంద్రబాబు గారికి కూడా ఎక్కువ మైకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ కాకుండా చించుతాం, పొడుతాం, లాగుతాం, నరుకుతాం అంటే ఎవడుతాడు? వాళ్ళ భాష అతనికి తెలుసు. నేను అది ప్రజల సమస్య గురించి నేను మాట్లాడను, నాకు ఎటుకుని మైకి ఎందుకు ఇరు, ప్రజల సమస్య గురించి మాట్లాడేవాడే తెస్తాడు, మాట్లాడగా అది ముందుగా అతనికి తెలిసింది. అందుకని చెప్పి ఆ వంక అన్నమాట. అంతే, వాడు ప్రజల సమస్య గురించి మాట్లాడమని వచ్చి చంద్రబాబు గారికి ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం ఉంది స్పీకర్లో. అంటే ఇక్కడ సమస్యలపై ప్రస్తావన నేను బయట నుంచే చేస్తాను అంటే ప్రెస్ మీట్లో చెబుతాను, దానికి అక్కడ నుంచి సమాధానం ఇవ్వాలని చెప్పి ఈ వాదన మళ్ళీ కొత్తగా ఒక తెర మీద తీసుకొస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? బయట నుంచి మాట్లాడేటప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి ఏదో ఉంది కదా, దానికి రాజీనామా చేసేయమని చెప్పి అసలు అడుగుతున్నాను. బయట నుంచి మాట్లాడేది నీకు ప్రజలు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది దేనికి? వాళ్ళ సమస్యలను తెలియజేసే సమస్యలు పరిష్కరించి వాళ్ళని ఇదిగా ఉంచాను కదా. నువ్వు వచ్చి బజార్లో మాట్లాడితే నీకు పదవి ఎందుకు, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయమని చెప్పి గట్టిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఆ పులివెందులు ప్రజలు చేయట్లేదేమో, వాళ్ళకి బుర్రలో గుజ్జు లేదేమో నేను చెబుతున్నా. వాళ్ళ తరఫున కూడా వాళ్ళు రాజీనామా చేసేసి కమ్మంగా నువ్వు బయట నుంచి మాట్లాడుకుంటావు, లేదా ఇంట్లో నీలో మాట్లాడుకుంటావు, నువ్వు మాట్లాడు. ఎవడేమంటాడు? ప్రజల సొమ్ము నెల జీతం తీసుకుంటా, ప్రజలు ఎమ్మెల్యేకి వచ్చే ఫెసిలిటీని తీసుకుంటా, మరి ప్రజలు ఓట్లు వేస్తుంటే వాళ్ళ సమస్యలు బయట పెట్టకుండా వచ్చి నువ్వు ఆ ఎందుకు వేస్ట్ పని చేయొద్దని చెప్పి నేను నిజంగా చెప్తున్నా. నువ్వు చేయాలనుకుంటే బయట నుంచి చెయ్యి, ఎవరొద్దన్నారు? రాజీనామా చెయ్యి, ప్రజలు జీతం తీసుకోబాకు, ఎమ్మెల్యేకి ఇచ్చే ఫెసిలిటీస్ తీసుకోబాకు, మేలకుండా ఊరుకో. బయట నుంచి మాట్లాడితే అసలు ఇంట్లో కూర్చొని అక్కడ నువ్వు మాట్లాడుకుంటావు. ఎవరు చూసాడు, ఎవరు అంటాడు దానికి ఎవరేం మాట్లాడరు. ముందు ఇమ్మీడియట్గా తక్షణం రాజీనామా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అసలు రాజీనామా అవసరం లేదు, ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే వాళ్ళ సభ్యత్వమే రద్దు అవుతుంది, పులివెందుల ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చెబుతున్నారు కదా. మరి అది ఇంకా మంచిది. ఇంకా తీసేసి డిప్యూటీ స్పీకర్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ కొత్త ఎమ్మెల్యేస్ వాళ్ళన్న ప్రజల సమస్యలు చెప్పగలుగుతారు సభలో. ఇవి వేస్ట్ నా కొడుకులు ఎందుకు? ఆ మాట ఎందుకులే కానీ మనం ఆ మాట అనకూడదు. వీళ్ళు ఎందుకని అసలు ఎదుర్కోవటానికి భయం అంటారా, లేదంటే ప్రజల సమస్యలు అంటే కనుక చెప్పిన ప్రతి ఒక్కటి వీళ్ళు క్లియర్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తే నా పరువు పోయిద్దనే భావనలో ఉండాడు అనుకోవాలంటారా? ప్రజల సమస్యలు ఆల్రెడీ ఏముండయో ఏమి లేవో శుభ్రంగా ఆలోచించి పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం చేస్తూ ఉంది పరిపాలన. సూపర్ సిక్స్ కానీ లేకపోతే ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించి ఒకటి చెప్పే పని చేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడడానికి అలా కాదు లేదు, వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు, అవకాశం లేకుండా చేస్తున్నారు. రెండోది వీళ్ళు వచ్చి ఏదైనా ప్రజా సమస్య గురించి మాట్లాడే ఆలోచన బుద్ధిలో వాళ్ళే కాదు. ఒక సమస్యలు ఎవరైనా ఒకటారా జారిపోయినా ఉండవు చెప్పడానికి వీళ్ళు ఆ ఉద్దేశాలు వెళ్ళే కాదు. వాళ్ళు పుడతాం, చించుతాం, నరుకుతాం అనే మాటలు తప్ప ప్రజా సమస్యలు తెలియజేసే మనస్తత్వం వాళ్ళు కాదు. అందువల్ల వాళ్ళు ఒక చంద్రబాబును చూసి దడవటం ఒకటి, ప్రజా సమస్యలు మాట్లాడటానికి ఏమీ లేవు అని ఒకటి. వచ్చినా మన ప్రజా సమస్య గురించి మాట్లాడే మనస్తత్వం అంత కాదు కదా మనకి ఇయ్యరు. ఎందుకంటే మన ప్రజల సమస్య గురించి మాట్లాడడానికి శాసనసభ అంటే ఏంది? దేవాలయం ప్రజలకి సమస్యలని క్లియర్ చేయాలా ఏదన్నా సరే. కానీ వీళ్ళు ఆ దిశగా ఆలోచన అది చేసే విధంగా చేయరు కాబట్టి మనకు ముందుగా తెలుసు మన ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇస్తారు అనే ఆలోచనతో మాకు ఇయ్యరు అంటున్నారు.